హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ 8 గురించి ఒక షాకింగ్ విషయం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు ఆ విషయం ఏందో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూడకుండా నిర్ణయం మాత్రం తీసుకోవద్దండి. పూర్తిగా చూసి ఆ తర్వాత మీ నిర్ణయం కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇప్పుడు ఆ విషయం ఏందో మనం చూద్దాం. బిగ్ బాస్ 8 తెలుగు మొదలై 3 రోజుల అయిందండి ఇప్పటిదాకా. అంటే నిన్నటి ఎపిసోడ్ మాత్రం ఆడియన్స్ ని బాగా ఎమోషనల్ చేసింది. ముఖ్యంగా నాగమణి కంట తన గతం గురించి చెప్తూ నామినేషన్ సమయంలో కన్నీళ్ళు పెట్టుకోవడం, తర్వాత తన విగ్గును తీసేసి ఏడవడం కానీ, తన పాస్ట్ గురించి చెప్పడం కానీ, ఇవన్నీ కొంతమందికి అయితే మనసుకు కదిలించాయి. కానీ కొంతమంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది మణికంఠ పైన నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఈ విషయంపై గీతూ రాయల్, మనకి తెలుసు కదా గీతూ రాయల్, తను కూడా బిగ్ బాస్ కి వెళ్ళిన కంటెస్టెంట్ గీతూ రాయల్. ఈ విషయంపై మాట్లాడుతూ నాగమణికంఠకి అయితే తను సపోర్ట్ చేసింది. మణికంఠకి సపోర్ట్ చేస్తూ కొత్తగా, అంటే ఇప్పుడు కొత్తగా తను అయితే చిక్కుల్లో పడింది. తను ఇంతకు ఎందుకు చిక్కుల్లో పడింది ఏమి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తాజా రివ్యూయర్ గీతూ రాయల్ కొత్త చిక్కుల్లో అయితే పడిందండి. బిగ్ బాస్ సీజన్ 8 పై గీతూ రాయల్ రివ్యూలు ఇస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే నిన్నటి ఎపిసోడ్ పై తన అభిప్రాయాన్ని చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతూ. ఇందులో నాగమణి కంట విగ్గు తీసి పక్కన పెట్టడానికి కూడా ట్రోల్ చేస్తున్న వారిపై గీతూ ఫైర్ అయింది. ఈ విషయం మణికంఠకి సపోర్ట్ చేస్తున్నట్లుగా చెప్పింది. ఇంతవరకు అయితే గీతూ రాయల్ బాగానే ఉంది. ఏమంటే తను ఎవరికైనా సపోర్ట్ చేసుకుంటే అది తన ఇష్టం. అంటే ఒక్కొక్క రివ్యూయర్ ఒక్కొక్కరికి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటారు, మనకు తెలిసిందే. కానీ మణికంఠను సూపర్ స్టార్ మహేష్ బాబుతో గీతూ రాయల్ పోల్చడమే ఇక్కడ మనకి పెద్ద విషయం. ఏమంటే ఈ వీడియోపై మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు ఫైర్ అవుతున్నారు. ఎందుకు గీతూ రాయల్ మహేష్ బాబుతో పోల్చింది అంటే, బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ అంటూ మణికంఠ విగ్గు తీసి పక్కన పెట్టేస్తాడు. అయితే అది పూర్తిగా విగ్గు కాదు, అది ఒక ఎక్స్టెన్షన్ అంతే. అంటే జస్ట్ ఆల్రెడీ జుట్టు ఉంటుంది, దానికి పైన ఇట్లా వేసుకోవడానికి ఎక్స్టెన్షన్ మాత్రమే. అలా విగ్గు తీసి పక్కన పెట్టిన తర్వాత మణికంఠ బాగా ఎమోషనల్ అయిపోతాడు. అయితే మణికంఠ మానసికంగా సరిగ్గా లేడు, కానీ చాలా మంది రివ్యూయర్స్ ఆయన విగ్గు తీసేసింది చాలా వెటకారంగా మాట్లాడుతూ ట్రోల్స్ చేశారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఉండేటప్పుడు, టీవీలో అందరికి కనిపించేటప్పుడు అందరూ తాము అందంగా ఉండాలని కోరుకుంటారు. తనకి కొంచెం హెయిర్ లేకపోవడంతో ఆ విగ్గు పెట్టుకున్నాడు, అది తప్పేం కాదు. కానీ చాలా మంది విగ్గు కూడా తీసేశాడంటూ తనపై కామెడీ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా హెయిర్ తక్కువ ఉందని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకున్నారు, అది తప్ప? ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందరూ అందంగా కల్పించాలనుకున్నప్పుడు అలా చేస్తారు. ఇక తన దగ్గర అంత డబ్బులు కూడా లేవని తను చెప్పాడు. అంటే హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ కి డబ్బులు లేవు, అందుకే విగ్గు పెట్టుకున్నాడు. దాన్ని కూడా కామెడీ చేస్తే మానవత్వం లేనట్టే అంటూ గీతూ రాయల్ అయితే కమెంట్ చేసింది తన వీడియోలో. సో చాలామంది రివ్యూవర్స్ ఆయన విగ్ తీసేది ఎగతాళిగా చేసి మాట్లాడుతూ ఉన్నారు. దట్స్ సో 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 బ్యాడ్ అనేసి నాకు అనిపించింది. బికాస్ ఒక ఇండస్ట్రీలో ఉండేటప్పుడు, ఒక టీవీలో అందరికీ కనిపించాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా అందంగా ఉండాలనేసి కోరుకుంటారు. సో తనకి కొంచెం హెయిర్ తక్కువ ఉంది, దట్స్ నాట్ హిస్ ఫాల్ట్ ఆల్సో. హెయిర్ తక్కువ ఉంది కాబట్టి తను ఎక్స్ట్రా విగ్ పెట్టుకోవడం ఇస్ నాట్ రాంగ్. ఆ విగ్ కూడా తీసేసినాడు అని చెప్పేసి కామెడీ చేసుకుంటా, దాని గురించి నవ్వుకుంటా, దట్స్ సో బ్యాడ్. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా హెయిర్ తక్కువ ఉందనేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. సో వాజ్ ఇట్ రాంగ్? అది తప్పు కాదు. బికాస్ ఈ ఇండస్ట్రీలో ఉండేటప్పుడు అందరికీ అందంగా కనిపించాలి అనుకునేటప్పుడు. అయితే ఈ వీడియోపై మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు, బ్యాడ్ గా కమెంట్స్ కూడా పెడుతున్నారు. మణికంఠ గురించి చెప్పుకుంటే చెప్పుకోగానే సంబంధం లేని విషయంలో మహేష్ ని లాగితే బాగోదు అంటే వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు నీ వీడియోలు బాగానే చూసాం, కానీ మహేష్ పై ఇలా కామెంట్ చేయడంతో ఇక వీడియోలు చూసే ఛాన్సే లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. అయినా సెలబ్రిటీలు కూడా విగ్గులు వాడుతున్నారంటే ఓకే, కానీ ఇలా హీరోల పేర్లు చెబుతూ గీతూ కామెంట్ చేయడం మాత్రం నిజంగా కరెక్ట్ కాదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మాట మాత్రం నిజమే అండి. గీతూ రాయలు తనకు సపోర్ట్ చేయడం ఓకే, కానీ ఇక్కడ మహేష్ బాబు అనే పేరు ఎత్తకుండా కొంతమంది హీరోస్ లేకపోతే వేరే వాళ్ళు కూడా విక్స్ వాడుతున్నారు, దాంట్లో తప్పేం లేదు, అందరికి హెయిర్ ఉండాలనే ఇదే లేదు అని చెప్పిండొచ్చు. కానీ మహేష్ బాబు అని పర్టికులర్ పేరు ఎత్తడం అనేది తన ఫ్యాన్స్ డెఫినెట్ గా ఇబ్బంది పెట్టినట్టే. కాబట్టి ఈ విషయంలో గీతూ రాయల్ చేసింది చాలా పెద్ద తప్పు. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.